ఓం నమో నారాయణాయ. ఓం నమ శివాయ. శ్రీమాత్రే నమ. బయటికి వెళ్ళేటప్పుడు పిల్లి ఎదురయ్యిందండి. ప్రయాణం మానుకోవాలా అని ప్రశ్న. సహసిద్ధంగా ఎవరైనా సరే బయటికి వెళ్ళేటప్పుడు ముఖ్యమైన పనుల మీద ఒక విధి విధాన రీత్యా సత్సంప్రదాయ రీత్యా కనుక ఆలోచన చేస్తున్నట్లయితే భార్య ఎదురు రావాలి. బయటికి వెళ్ళేటప్పుడు భార్య నవ్వుతూ కనుక ఎదురైతే అన్ని పనులు కూడాను సవ్యంగా నెరవేరుతాయి. ఎందుకంటే ఇంటి ఇల్లాలు లక్ష్మీదేవితో సమానం. ఆ భావన లేని వాళ్ళకి చెప్పలేము. నా ఇంటి ఇల్లాలు నా భార్యే లక్ష్మీదేవి అనుకోవాలి ఎవడైనా. అలా అనుకుంటేనే కలిసి వస్తుంది ఎవరికైనా. వైఫ్ లైఫ్ కావాలి కానీ నైఫ్ అయితే ఎట్లా? రోజు వెళ్ళేదే కదా ఎప్పో అంటే కుదరదు. అలాగేనండి శ్రీవారు అంటూ నవ్వుతూ ఎదురేగాలి. వెళ్ళిరండి శ్రీవారు, శుభమస్తు అని మనసులో అనుకొని దేవుడిని తలుచుకోవాలి. మనం వెళ్ళేటప్పుడు కూడా టాటా డార్లింగ్ అని చెప్పాలి. అంతేగాని చీ అమ్మ ఎదురొచ్చింది ఇది నేను వెళ్తున్నాను అనకూడదు. నవ్వుతూ అలాగే వెరీ గుడ్ అంటూ వెళ్తే దానివల్ల లాభాలు ఉంటాయి. ఈయన బయటికి వెళ్తూనే కోపంగా వెళ్తున్నా అని చెప్పేసి వెళ్ళకూడదు. వెళ్ళొస్తాను అనాలి. వాళ్ళ అమ్మ ఉందనుకోండి ఇతగాడికి, వాళ్ళ అమ్మ పాదాలకు నమస్కారం చేసి అమ్మ నేను ఇలా బయటికి వెళ్తున్నానమ్మా అన్నప్పుడు ఆమె ఆశీర్వదిస్తుంది. సుపర్ణాయన క్షేమంగా వెళ్ళిరా అని. అప్పుడు మళ్ళీ కోడలు బాధపడకూడదు. వాళ్ళ అమ్మకి చెప్పి వెళ్తున్నాడు, నాకు చెప్పలేదు, దండం కూడా పెట్టి వెళ్తున్నాడు. పెళ్ళాంకి దండం పెట్టమని చెప్పలా, డార్లింగ్ వెళ్ళి వస్తారో అలా బయటకు వచ్చేస్తుంది. ఆమె ఎదురొస్తే లక్ష్మీదేవి ఎదురొచ్చినట్టే అన్ని పనులు కూడా సర్వంగా నిలుగుతాయి. అలా కాకుండా కర్మగాలి పిల్లి ఎదురొచ్చింది బయలుదేరి వెళ్ళేటప్పుడు ఏం చేయాలండి? పిల్లి అంటే మార్జాలం. మరి వెంకటేశ్వర స్వామి దగ్గర పిల్లి ఉంటుంది కదండి. దానికి అంత పవర్ ఎట్లా వచ్చిందని అంటే అది పూర్వజన్మ చేసుకున్న సుకృతం రీత్యా అక్కడ అది అప్పుడప్పుడు సంచరిస్తూ ఉంటుంది. ఆయనకు కూడా దిష్టి తగలకుండా అనమాట. కొన్ని లక్షల మంది జనాలు వస్తుంటే దిష్టి తగలదు. అబ్బా ఏం తిరుపతి తెగ జనాలు వెళ్తున్నారు అనుకోరు అందరూ, అందుకని నేను బాగా సంపాదిస్తున్నాడు అనుకుంటారని మధ్యలో పిల్లి అనమాట. ఆ దిష్టి దోషం పోవడానికి అట్లా పోతుంది అది. అక్కడ పిల్లి. ఇక్కడ మనం ప్రయాణం చేసేటప్పుడు కనుక పిల్లి ఎదురైతే మనకు అనర్థం వస్తుంది. ప్రయాణం మానుకోవటం కాదు, వెంటనే ఇంట్లోకి వచ్చి కాళ్ళు చేతులు కడుక్కొని రామనామం చేసుకొని అప్పుడు మరలా బయలుదేరుతున్నాను అని చెప్పేసి దేవుడికి నమస్కారం చేసుకొని బయలుదేరాలి. అలాగే ఒంటి బ్రాహ్మణుడు ఎదురు రాకూడదు బయలుదేరి వెళ్ళేటప్పుడు. ఇద్దరు బ్రాహ్మణులు కనుక ఎదురైతే విపరీతమైన ఐశ్వర్యం కలిసి వస్తుందని శాస్త్రం. అలాగే చాకలి వాళ్ళు బట్టల మోపును అలా పెట్టుకొని ఎదురొస్తే విశిష్టవంతమైన అభివృద్ధి కలుగుతుందని కూడా మనకు శాస్త్రంలో చెప్పారు. ఇవన్నీ ఏంటండి ఎందుకు పెట్టారు అంటే మన సంప్రదాయం వెనకాల దాగిన అమోఘవంతమైనటువంటి లక్షణాలు అన్నమాట. అంటే ఎప్పుడూ కూడాను మనసు పరిపక్వత చెందిన భావాలతోనే ఉండాలి తప్ప అనాచార లక్షణంతో కూడిన భావాలతో ఉండకూడదు. మీరు చేసే పని కూడా భగవంతునికి అర్పితం చేస్తూ బయలుదేరండి అయ్యా, మీకు మంచి జరుగుతుంది. ప్రయాణం చేసేటప్పుడు రామనామం చేసుకోమన్నారు. శ్రీరామ రామ రామేతి మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే అని ఎక్కమన్నారు. లేకపోతే జై వినాయక అవిఘ్నమస్తు, వినాయకుడే కదండి అన్నిటికీ మూలం. ఆయన తలుచుకుంటూ ఎక్కేమనుకోండి బ్రహ్మాండంగా పనిచేస్తుంది. విఘ్నేశ్వర అవిఘ్నమస్తు అని బయలుదేరాలి. ఇవన్నీ కూడాను మనం నిత్యం కూడా ఆచరించేటువంటి విధి విధానాలు. అలాగే కొంతమంది ముఖ్యమైన పనికి వెళ్ళేటప్పుడు గడపని దాటేటప్పుడు కూడాను దైవనామస్మరణ చేస్తూ గడపని దాటాలి. అలా గడప దాటేటప్పుడు కుడికాలు ముందుగా బయట పెట్టి తర్వాత ఎడమ కాలుతో బయటపెట్టి
రామనామం చేస్తూ వెళ్ళేటువంటి సాంప్రదాయం ఉంది. ఇలా చేయటం వల్ల కూడాను విశిష్టవంతమైన ప్రభావం వస్తుంది. మొట్టమొదట తూర్పు వైపు నడవాలి, ఉత్తరం వైపు నడవాలి అని కూడా వాస్తుశాస్త్రం తెలియజేస్తుంది. దక్షిణ దిశగా మొట్టమొదట నడవకూడదు. ఎవరైనా సరే బయటికి వెళ్ళేటప్పుడు దక్షిణం వైపు ముఖం పెట్టి నడవకూడదు. అది యమస్థానం అంటారు. అంటే కొన్ని ప్రమాదాలు సంభవించవచ్చు. అందుకే చెన్నులపై చెప్పాం. ఎప్పుడైనా ప్రయాణం చేసేటప్పుడు తప్పనిసరిగా ప్రతి వాళ్ళు తమ వాహనంలో వెల్లుల్లిపాయ పెట్టుకొని వెళ్ళండి. అస్సలు యాక్సిడెంట్స్ అనేవి జరగదు, ఇంపాసిబుల్ అన్నమాట. ఇది సత్యం. కావాలంటే చేసి చూడండి. సర్వే జన సుఖినో భవంతు.